హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడిగేశారు అనమాట, ఒకసారి మార్నింగ్ బ్లాగ్ చేయొచ్చు కదా. ఒకప్పుడు లైవ్ అయితే పెట్టేదాన్ని అనమాట, ఇప్పుడు పెట్టట్లేదు వద్దనేసి. మార్నింగ్ బ్లాగ్ అయితే తీయచ్చు కదా, ఇట్లా హోమ్ టూర్ వీడియో చేయొచ్చు కదా అని అయితే అడిగానమాట. హోమ్ టూర్ వీడియో అయితే కష్టం అండి, కొంచెం టైం పడుతుంది తీయడానికి. అది టైం వచ్చినప్పుడు దాని అంతటా అదే వచ్చేస్తుంది అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ బ్లాగ్ ఇంట్లో ఏం చేస్తాం, ఆడవాళ్ళు అయితే ఖాళీ అయితే ఉంటారని చాలా మంది అంటారు కదా, మీరు ఖాళీ ఉంటారు, ఖాళీ ఉండి వీడియోలు అయితే పెడుతున్నారంటారు కదా. అదంతా వట్టిదండి. ఇంట్లో పని చేసుకోవాలి, ఖాళీ టైంలో అంటే అంతగా ఏముండదు. కొంచెం టైం ఉన్నప్పుడు మాత్రం కొంచెం వీడియోలు అయితే అప్లోడ్ పెట్టుకుంటాము. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏ పని చేయలేము, చదువుకోలేదు పెద్దగా, ఎవరి మీద ఆధారపడి బతకలేము కదా. ఎంతైనా అని మన హస్బెండ్ ఒక్కడే కష్టపడాలి, ఇంత కష్టం కదా అనేసి నేనైతే తీసుకున్నాను. సపోర్ట్ అయితే చేస్తాడు, యూట్యూబ్ పెట్టుకో, ఏం పర్వాలేదు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, తప్పేముంది అనేసి అన్నారు అనమాట. మరి మన ఇంట్లో మనమేమి మంచిగా అయితే పెడుతున్నాం కదా, ఏం పర్వాలేదు అనేసి అయితే అన్ని పోస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో కష్టమైన కొన్ని ఛాలెంజ్లు అయితే తీసుకున్నాను అనమాట. ఖచ్చితంగా చేయాలి, అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేయాలి అనేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పని ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. లేదు కదా, ఈ పనే కాబట్టి మీకు చెప్తాము. ఇంట్లో పని నాకు దండిగా ఉంటుందండి, ఎంత కష్టమో మీకు అయితే తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పుడు మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా చూసుకొని ఎట్లా ఉండేదంతా లేదా మీకు అందరికీ కష్టం అండి పని అంటే. పిల్లలు సండే కదా ఇల్లంతా గలీజ్ చేశారనమాట. నైట్ అయితే నాకు ఎత్తి పెట్టుకొని అయితే ఓపికలేదు, కొంచెం బాగాలేదనమాట, అందుకని ఎత్తి పెట్టుకోలేదు అనమాట. అంతే ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను. ఎంత కష్టం ఉంటుందో, ఎంత రోజు చేస్తారో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎంత పని ఉంటుంది అనేసి అయితే వీడియో మీకు చూపిస్తాను. బాయ్. అలాగే వీడియో అయితే చూసేయండి. చూస్తారు కదా, అట్లయితే తోమేయాలి, క్లీన్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడే కూరగాయలు అనేవి ఇంటికి వచ్చే మా ఆయన వెళ్ళి తీసుకొని వచ్చానండి, మార్కెట్కి వెళ్ళి. అన్నిటిని నేనైతే సర్దాలి. చూస్తారు కదా ఎలా ఉందో, ఈ పనులు అన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టం అవుతుందో చూడండి మీరే. నాకైతే కొంచెం తలకాయ అయితే వాసిపోతుంది అనమాట. చూసారు కదా, పిల్లలు అయితే లేచి స్కూల్కి అయితే రెడీ అవుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇలా మూన ఇట్లా రోజు అయితే చేసేసినారు. మనం ఎంత క్లీన్ చేసిన సరికి మనకు సరిపోతుంది అన్నమాట. టైం అయితే ఏముండదండి. ఇద్దరు అయితే రెడీ అవుతున్నారు. ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత వీళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళకి జడలు వేసి వీళ్ళు డాడీ వదిలిపెడతారు అనమాట. నేను జడలు వేస్తాను. ఇంకా టిఫిన్ తినేసారు. ఇంకా ఆ తర్వాత నా పని స్టార్ట్ అవుతుందండి. ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇంకా అంట్లన్నీ దోమేసుకొని మళ్ళీ క్యారీకి చేసుకొని వంట తీసుకొని అయ్యేసరికల్లా 12:30 అవుతుంది. టైం అయితే ఏముండదండి, ఏదో కొంచెం టైంలో వీడియోలు ఎత్తి పెట్టుకుంటాను అనమాట. నేను ఉదయం ఏమేం చేస్తానో మార్నింగ్ లాగా కదా, ఉదయం ఏం పనులు చేస్తానో అంతవరకు అయితే నేను చూపిస్తాను. మళ్ళీ అయితే కష్టం కదా అన్నింటిని చూపించలేదు. వంట ఏం చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూసేయండి. అంతే, నా ఇంట్లో పని ఎలా ఉంటుందో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, నా కష్టం నాకే తెలుస్తుంది కదా. చూడండి, అర్థమవుతుంది మీకే. అలాగే నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లేడీస్కి అయితే గౌరవం అయితే ఇవ్వండి. లేడీస్ చాలా కష్టం అయితే ఫేస్ చేస్తారు. ఇంట్లో బయట పని కాదండి, ఇంట్లో లేడీస్ చేసే కష్టం, లేడీస్ పడే కష్టాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఎవరికి చెప్పుకోలేదు, కానీ మనంతా మనం కష్టం ఏదో చేసేసుకుంటాం. ఇదైతే మా బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఏమంత గ్లేస్గా లేదు మాది, పిల్లల బెడ్రూమ్ పెట్టుకుంటే చాలా కష్టం అనమాట. మా బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అవి లేవు కదా కబోర్డ్స్ అనేది, కొంచెం టైం పడుతుంది పెట్టుకొని, అందుకని ఇలా ఉందన్నమాట. ఏమనుకోదండి, కొంచెం టైం అయితే పడుతుంది. దానిగా సెట్ చేసుకుందాం అన్నింటినీ. పిల్లలు అయితే సేమ్ అడిగారు ఫ్రెండ్స్, అదైతే చేసేద్దాం, గబగబా వేస్తుంది, తినేస్తారు, వెళ్ళి కలుసుకుంటాం అనమాట. వాళ్ళు అడిగారు, ఏదైతే మనం ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు నేను టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను షేమియా ఉంది. అలాగే ఒక ఆనియన్ కట్ చేశాను, టమాటా, కరివేపాకు, చిల్లీ అయితే కట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం షేమియాని అయితే ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ షేమియాని ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడే ఉప్పు మనకి టేస్టీగా ఉంటుంది, అలాగే బాగుంటుందండి. కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం షేమియా అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే షేమియా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు అనమాట. షేమియా అయితే ఇలాగా అక్కడక్కడ అయితే బ్రౌన్ కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, షేమియాని ఫ్రై చేసి ఉప్మా వేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవద్దండి, పిల్లలు అయితే తినరనమాట మా పిల్లలు, అందుకనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను అనమాట. ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో చూపించాను కదా, అవి మాత్రమే యూజ్ చేస్తాను, వేరే యూజ్ చేయను అనమాట. తినప్పుడు ఏం చేయకూడదు కదండి, మన పిల్లలు తినేటివి మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, మనం దీన్ని ప్లేట్లకి అయితే తీసుకుంటాం.
నేనైతే ఇలా ప్లేట్లో అయితే తీసుకున్నాను. అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారండి, ఏదో చిన్న చిన్న వీడియోలు తప్ప ఇలా పెద్ద దాంట్లోకైతే రారనమాట. పిల్లలు వీడియో తినకైతే నేను ఒకదాన్ని పట్టుకొని అలా చేసేసుకోవాలన్నమాట. అక్కడ ఎక్విప్మెంట్లు అయితే లేవన్నమాట. నేను అంటే కొనుక్కోలేదండి. యూట్యూబ్ మానిటైజేషన్ కానీ అప్పుడు తీసుకుందామనేసి వదిలేసాను అనమాట. డబ్బులు కావాలి కదా మనకి, ఎట్లా వస్తాయండి, లేవు. మంచిగా అన్నీ కొనుక్కుందాం. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అది మీ ద్వారానే అవ్వాలి. మీరే నాకు హెల్ప్ చేయాలన్నమాట. ఎందుకంటే నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే కదా తొందరగా వాచ్ టైం అనేది వస్తుంది, మానిటైజేషన్ అవుతుంది. మీ హెల్ప్ అయితే కావాలి. ఇప్పుడు చిల్లి వేసుకున్నాను. తర్వాత అయితే ఆనియన్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర ఉంటుంది కదా, కొంచెం లైట్గా అలా వేసేస్తున్నాం. హెల్త్కి మంచిదండి జీలకర్ర. మనకి ఏదైనా పైకి బాగలేకపోయినా కళ్ళు తిరిగినట్టున్నా ఉప్పు సోడా లాగానే చేసుకొని నేను తాగేస్తాను అనమాట. హెల్త్కి చాలా మంచిది. బాగా జీర్ణం అవుతుంది. ఏదైనా ఫుడ్ ఎక్కువ తిన్నామని జీలకర్ర అయితే తప్పకుండా తీసుకోండి, మిస్ అవ్వదండి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మనకి ఆయుర్వేదం లాగా పనిచేస్తాను అనమాట, మన ఇంట్లో ఉండేవి. ఆ తర్వాత నేను కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు చిన్నప్పుడు అనేటప్పుడు సీట్లు పెట్టి వచ్చింది అప్పుడైతే కలగండి ఫ్రెండ్స్. చెరువులో పెట్టి వచ్చినాం కదా, బోసం కలిసి కాదా ఉంటుంది. ఇంకొచ్చి ఫ్రై అవ్వాలి. చూసాం కదా, ఇలా ఫ్రై అవ్వాలి మనకి. ఇలా మార్నింగ్ రాలేదు కదా ఫ్రెండ్స్, నా వంట కూడా నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చికెన్ అనమాట. నేను 2 గ్లాస్ ఏమైనా తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ గ్లాస్తోనే తీసుకోవాలి, మరి వేరే గ్లాస్ అయితే యూస్ చేయొద్దండి. మనం ఏ కొలత తీసుకుంటామో ఆ కొలతతోనే మనం ట్రై చేయాలి. ఎందుకంటే సేమియా కదా చాలా మెత్తగా అవుతుంది అనమాట. ఇది గ్లాస్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడే మనం ఉప్పు అయితే వేసుకోవాలి. అది కల్లుపు కానీ సన్నుపు, నాకైతే సన్నుపు అయితే అర్థం కాదండి. నేను మామూలుగా అయితే ఇలా ఉప్పు అయితే ఉపయోగిస్తాను అనమాట. అయితే తగినంత వేసుకొని అనవసరం ఎక్కువ అయితే వేసుకోకండి. ఎక్కువ అయితే మళ్ళీ ఉప్పు ఉంటుంది, తినలేదు పిల్లలు. ఇది బాగా మనం మరిగించుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇలా మనం మరిగించుకోవాలి. అప్పుడే మనకి సేమియా త్వరగా ఉడుతుందండి. లేకుంటే అది అంటే సరిగా ఉడకదనమాట. మనకి అన్నం ఎలా నార్మల్ అవుతుందో అలాగ అవుతుంది సేమియా కూడా. మనకి సేమియా కానీ ఉప్మా రవ్వ కానీ ఇలా ఉడికిన తర్వాతే వేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఎసురు మరగాలన్నమాట. అప్పుడే మనకి చేసుకున్న ఏదైనా బాగా వస్తుంది. నేనైతే ఇలా వేసేస్తున్నాను సేమియాని. ఏదైనా వేస్ట్గా ఏడు మొదలు పెట్టాం కదా మనం లేడీస్. అందులో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు దాన్ని వదిలిపెట్టామండి. నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి మంట అయితే తగ్గించినప్పుడు ఇప్పుడైతే మంట అయితే పెట్టేస్తున్నాను. మా పిల్లలు నేను చేసే వంటలు అన్నీ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేను చేసే ఏ వంట అయినా ప్రతిసారి అయితే ఎప్పుడు తప్పలైతే పట్టలేదు అనమాట. అంటే బాగలేదు, మాకు ఇది వద్దు అది వద్దని అయితే అనలేదనమాట. అన్నింటినీ ఇష్టంగానే తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకున్నాం, ఇంకా అయిపోతుంది కదా. లాస్ట్ టైం అయితే మళ్ళీ సిమ్లో అయితే పెట్టేసుకోండి. అప్పుడే మనకి అడుగంటుంది అనమాట, మాడిపోదు సేమియా. లేకపోతే అడుగు అంటేస్తుందండి, సేమియా మాడిపోతుంది, బాగుండదు టేస్ట్. ఇది చూసానే వదిలిపోతుంది కదా, సేమియా పాయసం అవుతుంది మీకు. సేమ్ ఇది కూడా సేమియా పాయసం లాగానే ప్రాసెస్ అండి. ఇది వచ్చేసి మనం మామూలుగా సేమియా పాయసం చేసుకుంటామంటే సేమియా చేసుకుంటాం కదా, దానికైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. దాన్ని వాటర్ అయితే వేసి చూసారు ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది చాలా అయితే పొడిగా అయితే అవుతుంది అనమాట. మనం వేడి ఉన్నప్పుడే సర్వ్ చేసుకుందాం. ప్లేట్లలో అయితే పెట్టేద్దాం పిల్లలకి. ఎందుకుగా ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ పిల్లలకి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదా ఇలా ఉంటుంది, కానీ మనకి చాలా పొడిగా అవుతుందండి. పిల్లలకి అయితే నేను చూసాను కదా పొడిగా వచ్చేసింది మనకి. మనకి కనిపించే ఫ్రెండ్స్, కానీ ఇది పొడిగా ఉంటుంది. చూసారు కదా, సేమియా అయితే అంటుకుపోలేదు, ఎలా ఉందో అలా వచ్చేసింది. విరగను లేదు, అలాగే మనకి మాడిపోను లేదు, పొడిగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, మాడిపోవట్లేదు కదా, చాలా బాగా అంటుకోకుండా ఈజీగా అయితే వచ్చేసింది అనమాట. ఇది పిల్లలిద్దరికి ఫ్రెండ్స్, నేను వీళ్ళిద్దరికి అయితే పెట్టేస్తాను. ఫస్ట్ వీళ్ళిద్దరు తినేస్తాను అనమాట. తినేసి వెళ్ళిపోతే ఇంకా నేను నా పని నేను స్టార్ట్ చేస్తాను. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో నా పని. ఓకే, ఇప్పుడు మనం సేమియా అయితే పిల్లలు పెట్టేద్దాం, టైం అవుతుంది స్కూల్కి. చూసాను కదా, చల్లగా చాలా పొడిగా అయితే వచ్చేసింది మనకి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది. మళ్ళీ ఎక్కువసేపు పెట్టేయకండి, ఇంకా చల్లారితే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎలా ఉందో నా సేమియా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్. సేమియా ఉప్మా తింటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు అయితే.
చూసారు కదా ఈ మందారం పూల వీడియో అయితే చూపించాను మీకు స్కూల్ బ్యాగ్ పెట్టుకుంటే సంతానం స్కూల్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా షూ అయితే వేసుకుంటుంది దా ఫస్ట్ పా అడిగిపా బండి దగ్గరికి తీర్చు బాగా ఇడ్చు ఇది బాగా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వీళ్ళు ఇంకా మన పని స్టార్ట్ చేద్దాం చేసేసుకుందాం మన పని చూసారు కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు అర్థమై ఉంటుంది మొత్తం అంతా అయితే క్లీన్ చేసాను ఫ్రెండ్స్ అయిపోయింది డైనింగ్ టేబుల్ మీద అయితే దివాన్ మీద అయితే ఏం లేదు అంత నీట్ అయితే ఉందన్నమాట ఇంకా పిల్లల బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ లాస్ట్ అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదాం వీటన్నిటి అయితే మనం సర్దేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా చేసేసారు ఇల్లంతా అంటే కాలేకుంటే మంచిగా ఎలా ఉంటుందో ఇల్లు అనేసి అర్థమై ఉంటుంది మీకు చాలా మంది అనేది ఏంటంటే టౌన్లో ఉంటారు కదా మీరు టౌన్లో ఉంటే మీకు ఏం పని ఉంటుంది వండుకొని తినడమే కదా అనేసి అంటారు అనమాట వండుకొని తినమంటే మనం టౌన్లో అయితే మాత్రం మనం వండుకొని తిన్నట్టు కాదు కదా ఇంట్లో పని అయితే చాలా ఉంటుంది అనమాట పల్లెటూరులో వాళ్ళకంటే టౌన్లో వాళ్ళకి పని చేయాల్సింది ఎందుకంటే పిల్లలకి కార్ తీసుకెళ్ళాలి స్కూల్కి పోవాలి మళ్ళీ వంట వేసుకోవాలి మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకోవాలి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి పిల్లలు చేసే పోతా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఎవరు చేస్తుందండి బాధంతా చెప్పండి
నాకు బాగాలేదన్నమాట. హెల్త్ కొంచెం ఈరోజు పీరియడ్ వచ్చిందనమాట. బాగాలేదన్నమాట. ఎట్లాగా దేవుని చేసిన టైం ఉంటుంది అనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది టౌన్లో ఉన్నారు, ఏం పని లేదు వాళ్ళకి, ఒక తింటా కూర్చోడం అని. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అర్థమవుతుంది అనమాట ఇంట్లో లేడీస్ పడే కష్టాలు. ఎవరైతే ఊరికి కూర్చోరండి, ప్రతి ఒక్కరైతే పని చేసుకుంటారు. ఇంట్లో పని అయితే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు చేసుకోవాల్సింది మనం, ఏం తప్పదన్నమాట. ఓకే, మొత్తం అయితే ఇలా సర్దేశాను ఫ్రెండ్స్. ఇంకా నీట్గా అయితే బట్టలు అయితే ఇంకా పెట్టేశాను. ఏం లేదనమాట. బెడ్రూమ్లో అయితే అయిపోయింది, ఇక్కడ కూడా అంతా అయిపోయింది ఫ్రెండ్స్. అన్నీ కసం అయితే కొట్టేయాలి. కిచెన్ రూమ్ అయితే క్లీన్ అయిపోయిందండి. అంట్లో అయితే చూడండి, నేను బట్టి ఎవరైతే ఖాళీ ఉంటారో ఇంక అంట్లన్నీ అయితే తోమేయాలి. ఇప్పుడు చేత్తో ఉంటే దీంట్లో వేసేసుకుంటానండి. ఫస్ట్ దీంట్లో వేసేసుకొని కట్టేసి డస్ట్బిన్లో అయితే వేసేస్తాను అనమాట. ఏంటి అంటున్నా ఫ్రెండ్స్, చూడదు మేము పక్క వేసాం కదా, మా ఇంటి చూడాలన్నమాట. పైన వస్తున్నప్పుడు కొట్టిన అనేసి మీరు దగ్గర వస్తున్నాం అన్నమాట. మా ఆయన నాకు కూడా నేను తీసుకోలేదండి, అయితే అర్థం చేస్తున్నాను. ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఎందుకంటే మీరు కదా మా ఇంట్లో బూసి ఏమంటే చూడండి, మమ్మల్ని అనమాట. బూసి అయితే మన పెట్రోల్ తీసుకుంటాం కాబట్టి బూసి ఉన్న దానిలో రైతు అంటారు. బూసి అయితే క్లీన్ చేసుకుంటానండి. అయితే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం చేసుకోదండి. బుధవారం దేశాలు బూసి క్లీన్ చేసుకోవచ్చు. మేము చేసి మంగళవారం, శుక్రవారం క్లీన్ చేసుకోదండి. అన్ని తీసి కాసం వేసుకోండి. చూసారు కదా, పిల్లలు పిల్లలు కదండి, మాట్లాడాలి మరి. ఒకప్పుడు మరి అన్ని చూసాను ఏం చేస్తాం. మా ఇంట్లో పని ఉంటుంది, మీరు పంపించాను కదా. అప్పుడు బాగా మంచిగా అవుతుంది, తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు బాగా తీసుకోవాల్సింది తప్పదు. చూసారు కదా, నీట్గా అయితే సర్దేశాను ఇల్లంతా. చూసారు కదా, క్లీన్ చేయకుండా ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది మీకు అర్థమైంది. మిషన్ అయితే ఫ్రెండ్స్ నావే కుట్టుకుంటాను అనమాట, బయట వరకు అయితే కుట్టాను. చూడు, చూసారు కదండి, అన్నీ కడిగేసాను అనమాట. అన్నీ కడిగేసిన తర్వాత నా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సీడ్ అయితే లేదనమాట. అప్పటికి ఛార్జింగ్ అయితే పెట్టేశాను. ఇంకా అది వచ్చేసి నేను మొత్తం వంట చేసిన తర్వాత ఇంకా అంతా పడేస్తానండి, నీట్గా అయిపోతుంది కాబట్టి. వంట చేసానికి అయితే చిల్లీస్ టమాటాలు అయితే తీసుకున్నాను, రెడీగా అయితే పెట్టేస్తున్నాను అనమాట. కూరగాయలు అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే వేసేసుకున్నాం, అది పని అయిపోతుందండి. చూసారు కదా, దాంట్లో పని అయిపోయిందండి. ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నాకు నీట్గా ఉండడం అంటే అలవాటండి. మనిషి నీట్గా ఉన్నా లేకుండా ఇంట్లో నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్లో కదా చూసేది, మనిషిని ఎవరు చూడరు, బయటకు వెళ్ళేప్పుడు కదా మనిషిని చూసేది. నాకైతే సామాన్యంగా అయితే చూసారు కదండి, అట్లనే అయితే క్లీన్ అయితే చేసేసాను. నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎవరైనా సరే సింక్ అయినా సరే ఏదైనా సరే నీట్గా పెట్టుకుంటే మనకు ప్రశాంతంగా ఉండదండి. మనం కూరగాయలు ఉన్నాయి కదా, వెతికి సర్దేసుకుందాం. నా ఫ్రిడ్జ్లో అయితే ఏం లోతు ఉండదండి. చూడండి, నేను కొన్నిటి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట, అవసరమైన కాడికి. ఆల్రెడీ కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, వీటిని కూడా దాంట్లో అయితే వేసేసుకున్నా. పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్నానం చేసుకుంటాను. నేను వెళ్ళి స్నానం అయితే వేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసేస్తాను. ఆడికి నీట్గా పని అయిపోతుంది అనమాట. నేను ఏం వంట చేస్తాను, ఏం కూర చేస్తాను మీకైతే వీడియోలో చూపిస్తాను, చూసేయండి.
నేనైతే ఫ్రెష్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంత పని ఎంత అయిపోయింది అనమాట. ఇప్పుడు వంట చేయాలి. వాళ్ళైతే పప్పు చేస్తున్నాను అనమాట, గోంగూర పప్పు. అది ఎలా ప్రిపేర్ చేస్తాను వీడియో అయితే మీకు చూపిస్తాను, చూసేది. నేను గోంగూర పప్పు కోసం వేసి నేను 1.5 గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే దాంట్లో ఏమేమి వేసుకుంటాను మీకు చూపిస్తాను. టమాటాలు అయితే 2 తీసుకున్నాను అనమాట. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ అయితే సగం తీసుకున్నానండి. ఉల్లిపాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పప్పు. వీటన్నిటిని వేసుకున్న తర్వాత గోంగూర అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి 3 times 4 times కానీ, ఎందుకంటే దీంట్లో మట్టి వస్తుందండి. ప్రతి ఒక్కరు అయితే తప్పనిసరిగా చేసుకోవాల్సింది ఇదే. అన్నింటిని అయితే వాష్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఇది అసలు మర్చిపోదండి, వేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం, అన్ని వేసేసానండి. పెట్టేసుకొని కుక్కర్ రెడీ పెట్టేసి రైస్ కూడా పెట్టేస్తున్నాను అండి. పిల్లల కోసం ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఈరోజు వేసాను అనమాట. పోపు అయితే నేను కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ తీసుకున్నాను అండి. పప్పు అయితే ఫ్రెండ్స్ తీసేద్దాం. స్పెషల్ అంతా పోయింది ఫ్రెండ్స్. మనం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడని పొరపాటు కుక్కర్ నేనైతే పప్పు గుర్తు ఇలా మెదుపుకుంటా ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో కూడా ఇలా చేస్తారా? ప్రతి ఒక్కరైతే ఇలానే చేస్తారు ఫ్రెండ్స్. నాకైతే ఇలా మెదుపుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మేము పోపు అయితే పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. 2 ఎండుమిర్చి రెబ్బలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి తినే వాళ్ళు ఉంటే బాగా వేసుకోండి ఫ్రెండ్స్. పప్పులో ఎండుమిర్చి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా లాస్ట్ టచ్ కొత్తిమీర, కరివేపాకు. ఇవి కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇందులో పప్పులో కూడా మనకి 2 పడితేనే టేస్ట్ బాగుంటుందండి. పప్పు అయితే పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక వీడియో కోసం అనేసి నేనైతే ఇలా వేసేసాను అనమాట. ఏమనుకోవద్దండి, తెలుసు కదా అందరికీ పోపు ఇలా వేసుకోవాలని. మన అలవాటు ఇదేనండి. ఒకటి చూడండి ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఓకే, పప్పు అయితే కారీకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి తినాలన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎంత తీసుకున్నాను. పప్పు బాగా తింటారండి మా పిల్లలు, ఏం పర్వాలేదు. మూత అయితే పెట్టేసుకున్నాం. ఎడికి అయిపోయింది ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకున్నాం. పిల్లలకి వాటర్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే చల్లారాలి కదా. వీళ్ళిద్దరు కోసం సపరేట్గా అయితే నేను తీసుకుంటున్నాను. ఫ్రీక్స్ అయితే తీసుకున్నాను. వీళ్ళిద్దరికి కారీకి అయితే బాగా కట్టేస్తాను అనమాట. ఇవి చల్లాలి కలుపుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగా క్లీన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ని చల్లారాయి బాగా వాటర్లో వేస్తున్నాను. బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇద్దరికి. స్పెషల్ పోయింది. స్పెషల్ పోయిన తర్వాత తీసుకుని వేడి మా పిల్లల కోసం అండి. పిల్లల కారీకి అయితే వేడి రైస్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, వేడిగా ఉంటుంది అనమాట. బాగా తింటారు పిల్లలు. ఇది ఉందా బాగా. ఓకే, అయిపోయిందండి. మనం మూడు అయితే పెట్టేస్తున్నాం. మా పిల్లల లంచ్ బాక్స్ ఫ్రెండ్స్ వచ్చేసి సాల్ట్, ఇది వచ్చేసి లెమన్ గురగాయ, 2 eggs, పప్పు, 2 glasses అయితే తీసుకున్నాను. ఇంకా క్యారేజ్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నింటింటే పెట్టేసాను అనమాట. పిల్లలకి క్యారేజ్ అయితే కడుతున్నాను. మళ్ళీ మా పిల్లలకి పౌడర్, దువ్వెన, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది నా మినీ బ్లాగ్ ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నా ఇంట్లో నా పని అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే క్యారేజ్ అయితే కట్టేసుకున్నాను నా పిల్లల కోసం అనేసి. నాకు చూపించలేదు, అన్ని ఫుల్ వీడియో అయితే పెట్టానమాట. ఫుల్ వీడియో పెట్టాను అన్నాడు అనమాట ఒక అన్న అయితే. చాలామంది అయితే అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, నన్ను వేసించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాయ్ అండి. ఇది నా మినీ బ్లాగ్ ఎట్లుందో చూసి నచ్చలేదు ఒక లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నా ఛానల్కి కానీ, ఈ చెల్లెలకి కానీ, అక్కకి కానీ, నాకైతే సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరైతే నా వీడియోకి అయితే ఒక మంచి వ్యూస్ అయితే ఇవ్వండి. అలాగే ఒక లైక్లు అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్. ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాను అండి. టైం అయితే అయిపోయింది కదా, చూడండి 12
25 అయితే అవుతుందన్నమాట. నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా బాయ్ అందరికీ. ఇంకా ఇటుకైతే స్టాప్ చేస్తున్నాను అనమాట వీడియో. బాయ్.